గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి మెయిన్గా చూసుకున్నట్టయితే సిపిగెట్కి సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి. June 10 లాస్ట్ డేట్ ఉంది. కంపల్సరీ అప్లికేషన్ చేసుకోరు తెలంగాణలో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు పీజీ అడ్మిషన్ కోసం. అండ్ July 1st వీక్లో ఎగ్జామ్ ఉంది. ఈ ఇన్ టైంలో ఇప్పుడున్న 1 month చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు మంచిగా ప్రిపరేషన్ అయితేనే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. మీ 2 years మాస్టర్స్ మంచి యూనివర్సిటీలో చేసుకోవచ్చు. యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో దట్ మేబీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కోటి ఉమెన్స్, JNTH. సో ఏ యూనివర్సిటీలో అయినా కూడా మీరు మీ పీజీని 2 years మాస్టర్స్ చేసుకోవాలంటే ఇది ఉన్న టైం, ఇప్పుడు జూన్ ఉన్న టైం అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మంచిగా ప్రిపరేషన్ అయితేనే మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తేనే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. రిమెంబర్ దిస్, ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెయిన్గా గ్యాప్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, అన్న నాకు డిగ్రీ అయిపోయింది, సప్లిమెంటరీల వల్ల నాది లాస్ట్ ఇయర్ అయిపోవాల్సిన డిగ్రీ ఇప్పుడు అయిపోయింది. కొంతమంది సప్లిమెంటరీల వల్ల 24లో అయిపోవాల్సిన డిగ్రీ 26లో అయిపోతుంది అని అడుగుతున్నారు. సో సప్లిమెంటరీ వల్ల డిగ్రీ గ్యాప్ వచ్చినా కూడా అది గ్యాపే. లిజన్, సప్లీ వల్ల గ్యాప్ వచ్చినా కూడా అది గ్యాపే. సో సప్లిమెంటరీ వల్ల 3 సంవత్సరాల డిగ్రీ 4 సంవత్సరాలు చదివినా కూడా ఆ 1 year గ్యాపే. కంపల్సరీ మీ మండల ఆఫీస్కి వెళ్ళి, మీ MRO ఆఫీస్, లైక్ మీ మండలంలో ఉన్న ఫస్ట్ మీ సేవకి వెళ్ళండి. మీ సేవకి వెళ్ళి నాకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. అప్లికేషన్ చేసి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇప్పుడు సిపిగెట్ అప్లికేషన్ చేసేటప్పుడు అయితే గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. సిపిగెట్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే అడగది. బట్ కాలేజ్ అడ్మిషన్ అయిన తర్వాత మనకి స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీ గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ఓకే. అండ్ కొంతమంది డిగ్రీ అయిపోతుంది, డిగ్రీ సక్సెస్ఫుల్గా పాస్ అవుతారు, వాళ్ళకు కూడా గ్యాప్ వస్తుంది. 25లో పాస్ అయ్యారు, డిగ్రీ 1 year గ్యాప్ వచ్చింది, గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. 24లో డిగ్రీ పాస్ అయ్యారు, 2 years గ్యాప్ వచ్చింది, గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. 2020లో డిగ్రీ పాస్ అయ్యారు, 6 years గ్యాప్ వచ్చింది, స్కాలర్షిప్ రావాలి అంటే గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. రేపు పొద్దుగాల స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు నువ్వు ప్రీవియస్ 7 years ఏం చేసినావని అడుగుతుంది. ప్రీవియస్ 7 years అంటే 2019 to 2026, ఈ లాస్ట్ 7 years. ఈ లాస్ట్ 7 years నువ్వు ఏం చేసినావని అడుగుతుంది. అడిగినప్పుడు ఇప్పుడు ఈ 7 yearsలో నువ్వు కొన్ని రోజులు చదువుకుంటావు, ఆ చదువుకున్న పెడుతూ అండ్ రిమైనింగ్ గ్యాప్ ఏదైతే ఉన్నాయో ఆడ నాట్ స్టడీడ్ అని పెట్టి ఆ ఇయర్స్ గ్యాప్ పెడతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23లో డిగ్రీ అయిపోయింది. సో 2019 to 23 అంటే మనం ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ 3 years పెట్టేస్తాం. తర్వాత 23 to 26 3 years గ్యాప్ అని పెట్టాలి కదా. నాట్ స్టడీ అని పెట్టి గ్యాప్ అని పెట్టి ఆ 3 yearsకి గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ప్రీవియస్ 7 years మనం ఏం చేసినాం అన్నప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం పడుతుంది, ఓకే. సో సప్లీ వల్ల గ్యాప్ వచ్చిన గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేసినాక గ్యాప్ వచ్చిన గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 10th తర్వాత ఇంటర్ మధ్యలో గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంటర్ తర్వాత డిగ్రీకి మధ్యలో గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. డిగ్రీ తర్వాత ఇప్పుడు రాయబోయే పీజీ అడ్మిషన్లకు మధ్యలో గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కొంతమంది బీఈడీ చేసి పీజీ చేస్తారు. సో బీఈడీ చేసి పీజీ చేసేటప్పుడు కూడా ఒకవేళ బీఈడీ అయిపోయినాక గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు 26లోనే బీఈడీ అయిపోయింది, తర్వాత 26లోనే బీఈడీ అయిపోతే ఇప్పుడే పీజీకి అప్లై చేశారు, గ్యాప్ లేదు కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. ముందు ఎక్కడన్నా ఉంటే ఒకవేళ 10th ఇంటర్ డిగ్రీ గ్యాప్లో ఎక్కడన్నా గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఓకే. సో ఇది అన్నట్టు మెయిన్గా ఎక్కడ తీసుకోవాలంటే సింపుల్, మీ మండల్ మీ సేవకి వెళ్ళి అడగండి. వాళ్ళు కొన్ని మండల్స్లో ఆఫ్లైన్లో ఇస్తున్నారు, ఆఫ్లైన్లోనే గ్యాప్ సర్టిఫికేట్ ఫిల్ చేస్తున్నారు. అక్కడ ఎట్లా ఫిల్ చేస్తారంటే మీకు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ గ్యాప్ పెడతారు. లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు, బీఈడీ వరకు మీరు ఎక్కడ వరకు చదివితే అక్కడ వరకు ఫిల్ చేస్తారు. తర్వాత ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటే అప్ టు డేట్ వరకు అక్కడక్కడ ఆ ఇయర్స్ గ్యాప్ అని పెట్టి MRO ఆఫీస్లో సంతకం పెట్టి ఇస్తారు అన్నట్టు. కొంతమందికి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కొన్ని మండల్స్లో, నేను అది కూడా చూసిన. ఆన్లైన్లో మనకి క్యాస్ట్ ఇన్కమ్ ఇచ్చినట్టే ఆడ కూడా గ్యాప్ అని పెట్టిస్తారు. లైక్ 2024 to 26 గ్యాప్ అని పెట్టి అది ఇస్తారు. అదైనా పనిచేస్తుంది, ఏదైనా పనిచేస్తుంది. అది గ్యాప్ సర్టిఫికేట్ అన్నట్టు విలువ దానికి సంబంధించింది. సారీ, అంతే, ఏం మర్చిపోలేను. ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోరు. ఎక్కడ తీసుకుంటారంటే మీ మండల ఆఫీస్లో తీసుకోరు. దీని గురించి ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుది, నేనే రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మనకు ఇన్స్టా పేజ్ ఉంది, అది కూడా ఫాలో అవ్వండి, క్యాంపస్ స్టూడెంట్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఈ రోజుకి ఒక 61,000 followers ఉన్నారు మనకి. అందులో కూడా జాబ్ అప్డేట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ అప్డేట్స్ అన్నట్టు. సో అది అన్నట్టు స్టూడెంట్స్కి అప్డేట్స్ ఇవ్వాలి. అండ్ స్టూడెంట్స్తో పాటు నిరుద్యోగులు, అన్ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్స్కి ప్రిపరేషన్ అవుతున్నారో ఆస్పిరెంట్స్ కోసం కూడా అప్డేట్స్ ఇవ్వాలి. అది మెయిన్ ఇంటెన్షన్ అది. అండ్ నెక్స్ట్ ఎవరైతే మీరు ప్రజెంట్ అయితే సిపిగెట్ అప్లికేషన్లు జరుగుతున్నాయి కాబట్టి మన సిపిగెట్కు రాసే ప్రతి ఒక్కరికి మన ఛానల్ని షేర్ చేయండి. మెయిన్గా గ్యాప్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు చాలామంది కాబట్టి ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ డిగ్రీ ఆర్ ఇంటర్ ఆర్ బీఈడీ వాళ్ళ కోసమే వీడియో తీసిన, ఓకేనా. గ్యాప్ ఉన్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అండ్ సిపిగెట్ రాసే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. డన్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఒకటి ఏంది, MA హిస్టరీ తెలుగు మీడియం నోట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ MA ఇంగ్లీష్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ 1 monthలో మీకు ఆ పీడిఎఫ్లు చదివితే కంపల్సరీ మంచి స్కోర్ వస్తుంది. ఈజీగా 70+ questions కవర్ అయితే అవుట్ ఆఫ్ 100. ఇంగ్లీష్ వచ్చేసి నార్మల్గా 135 pages PDF అండ్ MA హిస్టరీ వచ్చేసి 350 pages PDF. ఇండియన్ హిస్టరీ ప్లస్ వరల్డ్ హిస్టరీ కడుపు ఉంటుంది, పార్ట్ A పార్ట్ B. ఇంగ్లీష్ కూడా పార్ట్ A పార్ట్ B కలిసి ఉంటుంది. నేను MA ఇంగ్లీష్ చేసిన కాబట్టి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ MA ఇంగ్లీష్. MA హిస్టరీ వచ్చేసి నా ఫ్రెండ్ MA హిస్టరీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు సిపిగెట్లో అన్నట్టు. సో MA హిస్టరీ తెలుగులో రాసుకున్న నోట్స్, పేపర్ తెలుగులో కూడా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో తెలుగులో రాసుకున్న నోట్స్ ఉన్నాయి.
ఎంఏ హిస్టరీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ మీకు కావాలనుకుంటే 8886009724కి మెసేజ్ చేయండి. ఓ 100 రూపీస్ 120 రూపీస్ ఉంటుంది, అది పేమెంట్ చేస్తే క్యూఆర్ కోడ్ పంపుతారు. పేమెంట్ చేస్తే మీకు ఆ అప్లికేషన్ పీడిఎఫ్లో అయితే అది షేర్ అయిపోతాయి అన్నట్టు, మీకు షేర్ చేస్తారు వాట్సాప్లో, మీరు చదువుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే పీడిఎఫ్ల కోసం మాత్రమే మెసేజ్ చేయండి, ఫోన్ చేయొద్దు. 8886009724. లాస్ట్ టైం 2025 సిపికెట్లో చాలా హెల్ప్ అయినాయి. ఎంఏ హిస్టరీ కానీ ఎంఏ ఇంగ్లీష్ కానీ మంచిగా వచ్చింది, అందుకే ఈ ఇయర్ కూడా ఆ పీడిఎఫ్ని యూజ్ చేసుకుంటున్నాం మేము. డన్ ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. రిమైనింగ్ ఏ సబ్జెక్ట్స్ లేవు, మీకు ఏదైనా కావాలనుకుంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సెర్చ్ చేసుకొని మీ సబ్జెక్టులకు సంబంధించి అక్కడ దొరుకుతాయి. విజేత కాంపిటీషన్, మెయిన్గా విజేత కాంపిటీషన్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ అక్కడ దొరకలేదు అంటే ఇక మీరు ఓన్గా ప్రిపేర్ కావాల్సింది ఫర్ ద ఎగ్జామ్. డన్, బాయ్.